హాయ్ హలో అందరికీ నమస్తే. ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టినటువంటి క్రమంలో ఆ సభా వేదికకు 5 కిలోమీటర్ల దూరంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి. సో వాటికి సంబంధించి మీకు వీడియోలు స్క్రీన్ పైన కూడా పెడతాను. సో మీ అందరికీ తెలుసు, ఈరోజు ఏదైతే కూటమి సర్కార్ ఈ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి ఒక పండగలా చేస్తూ ఉన్నారు, రాష్ట్రం ప్రజలు కూడా ఒక పండగలా భావిస్తూ ఉన్నారని చెప్పి మన కూటమికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడతా ఉంటే ఇక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి అతిరథ మహారథులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఈ సభ ఎందుకు, దీని యొక్క ఉద్దేశం ఏంటి, అమరావతి నిర్మాణాన్ని ఏ విధంగా చేపడతామనే అంశాలకు సంబంధించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. వీళ్ళు మాట్లాడిన తర్వాత మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఉంటే ఈ సభా ప్రాంగణానికి 5 కిలోమీటర్ల దూరంలో మరి పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందడం జరిగింది. సో ఇక్కడ రాజధాని నిర్మాణం కోసం ఎల్ఎన్టీ కంపెనీ తీసుకొచ్చినటువంటి పైపులన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఎక్కడది తాళ్ళాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్లో వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా దగ్గరలోనే ఉంటుందని చెప్తా ఉన్నారు. అక్కడే ఈ పైపులన్నీ కూడా వీళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నటువంటి సమయంలోనే అక్కడ పైపులు కూడా మంటలు చెలరేగడం జరిగింది. ఏ స్థాయిలో ఆ మంటలు చెలరేగాయి అంటే 4 ఫైర్ ఇంజన్లు అక్కడికి వచ్చి మరి ఆర్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ మంటలు ఆగేటువంటి పరిస్థితి లేదు. అంటే ఎండాకాలం అందులో తొందరగా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. పక్కన కూడా అన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి తొందరగా వ్యాప్తి చెందాయి. మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది విశ్వ ప్రయత్నం అయితే చేస్తున్నారు, మంటలు ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కంట్రోల్ కానటువంటి పరిస్థితి. ఈ ప్రొక్లైనల్ బట్టి ఈ జేసీబీలతో ఆ పక్కన ఉన్నటువంటి చెట్లను కూడా తీసేసేటువంటి ఒక ప్రయత్నం. ఎందుకంటే చెట్లకు వ్యాప్తి చెందకుండా ఉంటే ఆ మంటలను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా విశ్వ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పైపులను తీసేటువంటి అవకాశం అయితే అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే మంటలు చిక్కుకుని అక్కడికి పోయేటువంటి పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, ఆ పొగలు కూడా ఆకాశాన్ని తాగుతున్నట్టుగా మన ఆ ప్రాంతం అంతా కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎందుకు జరిగింది, ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే అక్కడ ఏమన్నా షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, లేకపోతే ఏదైనా ఎవరైనా కావాలని చేశారనేటువంటి విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఏ కారణం చేతే ప్రమాదం జరిగిందనేటువంటి విషయానికి సంబంధించి ఏదేమైనా కూడా ఈ కూటమి సర్కార్ ఒక పండగలాగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం చేపడుతున్నటువంటి వేళ ఈ సభా ప్రాంగణానికి 5 కిలోమీటర్ల దూరంలో, అది కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందని ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేటువంటిది కొంత అనుమానాలకైతే తావిస్తున్నటువంటి పరిస్థితి. ఇది 5 కిలోమీటర్ల దూరంలో జరిగింది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. అక్కడ ఉన్నటువంటి వస్తువులు అవన్నీ కూడా కొంత ఆస్తి నష్టం జరగవచ్చు. కానీ ఇదే ప్రమాదం పొరపాటున ఇక్కడ సభా ప్రాంగణానికి ఇంకా దగ్గరలో జరిగి ఉంటే కనుక చాలా పెద్ద నష్టం జరిగి ఉండేటువంటి అవకాశం ఉండేది. ఏదేమైనా ఆ భగవంతుడి దయ వల్ల అలాంటి నష్టం అయితే జరగలేదు. మరి ఈ ప్రమాదానికి సంబంధించి దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనే విషయాలు అఫీషియల్గా అధికారులు అనౌన్స్ చేయాల్సి ఉంది. సో ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏమైనా మీకు తెలిసి ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.